నమస్కారం. నా పేరు యనమల భాస్కర్ రావు. లోకల్గా పెనగలూరు నుంచి ఎన్ఆర్పురం విలేజ్ నుంచి అక్కడే పుట్టి పెరిగి మన ఊరికి ఏదన్నా చేయాలని మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసి నా యొక్క ఉద్దేశాలు, నేను ఏం చేయగలను, ఏం చేస్తే కోడూరు ప్రజలు హ్యాపీగా ఉంటారో దాని గురించి పూర్తిగా ఆయనతో డిస్కస్ చేసి ఆయన మద్దతుతో మీరందరూ నన్ను వెల్కమ్ చెప్పి మన కోడూరుని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి ఎంత కష్టపడాలనో దానికి మించి కష్టపడడానికి నేను కార్పొరేట్లో వర్క్ చేస్తూ మన ఏరియాని చూస్తూ, నేను పుట్టి పెరిగి సొంత ఊరు కాబట్టి మన కోడూరు ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ని చూసి, అన్ఎంప్లాయ్మెంట్ని చూసి చెల్లించిపోయాను. నాకు తెలిసినప్పటి నుంచి ఎలాగైతే ఉందో కోడూరు అలాగే చూస్తున్నాం. దీన్ని మార్చుకుందాం, దానికి సరైన ఒక నాయకుడు మనకు కావాలని ప్రతి ఒక్క నాయకుడితో నేను కలిశాను, మాట్లాడాను, విన్నాను. ఎవరు మన కోడూరుని డెవలప్ చేయగలరు, వాళ్ళ ఆశయాలు ఎంత గట్టిగా ఉన్నాయి అని చాలా దగ్గరగా చూసిన వ్యక్తుల్లో నాకు మా గురువు, నాకు ఎంతో ఇష్టమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు నాకు కరెక్ట్ అనిపించింది. నేను పని చేస్తున్న సంస్థలో కూడా నేను హ్యాపీగా ఉన్నా, నాతో పాటు అందరూ హ్యాపీగా ఉండాలి. మిమ్మల్ని అందరిని చూసిన తర్వాత ఇంత అభిమానం ఇది చాలదు, ఇంకా కావాలి. ఇంత కావాలంటే ఏం చేయాలి? డెవలప్మెంట్ చేయాలి, మిమ్మల్ని అందరినీ సంతోషంగా చూసుకోవాలి. మీకు ఏదన్నా ఒక సమస్య వస్తే భాస్కర్ అనే ఒక వ్యక్తి దగ్గరికి వస్తే సాల్వ్ అవుతుంది అనే ఒక నమ్మకాన్ని గట్టిగా మీకు ఇవ్వాలని మీ అందరి ఆశీస్సులతో మన కోడూరుని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని అలయన్స్ అయినటువంటి బీజేపీ, టీడీపీ, మన జనసేనతో కలిపి అత్యధిక మెజారిటీ రావాలని ఆశిస్తూ వాళ్ళ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మీ ముందుకు వచ్చాను. నేను నన్ను అందరినీ ఒక తమ్ముడిగా మీరందరూ ఆశీర్వదించాలి. మన ఏరియా డెవలప్మెంట్ కోసం ఎంత కష్టపడాలనో దానికంటే మించి, పరిధి మించి చేయడానికి మీ అందరి ముందుకు వచ్చాను నేను. ఈ క్రమంలో నన్ను నమ్మి మన నాయకుడు గారు పవన్ కళ్యాణ్ గారు నా మీద ఒక పెద్ద బాధ్యతని అప్పచెప్పారు. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము కాకుండా మీ మనసుల్ని గెలుచుకుంటూ ప్రతి ఒక్కరితో, మీలో తక్కువ టైం ఉంది అనుకుంటున్నారేమో కానీ ప్రతి ఒక్కరితో మాట్లాడతాను, మీ సమస్యలు వింటాను, మీకు దగ్గరలో ఉంటాను, మీతోనే ఉంటాను. మీకు నిజంగా ప్రామిస్ చేస్తున్నాను ఈ సభలో. సో ఈరోజు ఏదో నేను కార్పొరేట్ నుంచి వచ్చానో లేకపోతే ఇంకొకరికి కోవొట్టానో కొంత విన్నాను, నేను బాధ కలిగించింది. కాకపోతే ఇంత ప్రేమని నేను చూడాలి అనుకుంటే, నేను సక్సెస్ అవ్వాలి అనుకుంటే మీతోనే సక్సెస్ అవుతాను, మీ యొక్క హ్యాపీతోనే సక్సెస్ అవుతాను నేను. సో మీకు ఏదన్నా నా దగ్గరికి ఏ సమస్య వచ్చినా కూడా హ్యాపీగా రావచ్చు. నేను ఒక ఎడ్యుకేటెడ్గా ఉండి కొన్ని ఏరియాస్ తిరిగాను నేను. మేము సిఎస్ఆర్ యాక్టివిటీస్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కోసము అన్ని మండలాలు, ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు తిరిగాను నేను. చాలా సమస్యలు చూశాను. ప్రతి పార్టీ ఏదో ఒక ప్రామిస్ చేస్తూ ఉంటుంది వాళ్ళకున్నటువంటి పరిధిలో. కానీ ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ అంటే మాకున్నటువంటి ఐటీ రంగంలో ఎంత వెనకబడి ఉన్నాం. ప్రతి జిల్లా, ప్రతి కాన్స్టిట్యూషన్, ప్రతి నియోజకవర్గం డెవలప్ అయింది. మన కోడూరు 20 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ నాకు తెలిసి 4 టర్మ్స్ నేను చూసినప్పటి నుంచి ఎలా అయితే ఉందో అలాగే ఉంది ఈ రోజుకి కూడా. నాకేమి డెవలప్మెంట్ కనిపించకపోగా ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరి మీద కేసులు పెట్టడం, వినకపోతే వింటే వాళ్ళని పార్టీలో చేర్పించుకోవడం, ఇలాంటి రాజకీయాలకి అలవాటైపోయారు. దాన్ని మార్చుదాం, మన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడదాం. నేను ఒక్కనే బాగుంటే కాదు, నా అన్నదమ్ముళ్ళు, నాకు అందరు బంధువర్గం చాలామంది ఉన్నారు మీళ్ళలో. పేరు పేరున అందరికీ నమస్కారం.